హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఓ విషయం తెలుసుకుందాం. చాలామంది భక్తులకు ఒక సందేహం ఉంది. హనుమాన్ జయంతి ఎప్పుడు, హనుమాన్ విజయోత్సవం దినం ఎప్పుడు అనేది. హనుమంతుడి జన్మతిథి చైత్ర మాసంలోన, వైశాఖంలోన ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలా మందిలో ఉంది. దీని వెనుక అనేక కథలు ఉన్నాయి, కానీ సింపుల్గా తెలుసుకుందాం. పరాశర సంహిత గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం జన్మించారని తెలిపారు. అదే రోజున హనుమంతుడి జన్మతిథి చేసుకోవాలని చెబుతారు. అయితే కొన్ని ఐతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నిగంబుడు రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమాన్ విజయోత్సవం చేసుకునే సాంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. చైత్ర పౌర్ణమి హనుమత్ విజయోత్సవం నుంచి 41 రోజుల పాటు ఆంజనేయుడు దీక్ష చేస్తాడు. ఈ దీక్ష చివరి రోజున హనుమంతుని జన్మతిథి వైశాఖ బహుళ దశమి నాడు హనుమంతుని జయంతి అన్నమాట. ఆ రోజున వైభవంగా పూజలు నిర్వహిస్తారు. అంటే ఈ ఏడాది జూన్ 1న హనుమాన్ జయంతి జరుపుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు తెలిసింది కదా హనుమాన్ జయంతి ఎప్పుడు జరుపుకోవాలో.